Hey guys, see. Hey guys, hello. సో ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. ఇంకా మేము ఇవాళ ఇండియాకి వెళ్తున్నాం. మాకు నైట్ 10 o'clockకి ఫ్లైట్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మేము 5 o'clock అయితే స్టార్ట్ అవుతున్నాం. అండ్ యా అయితే చూడలేరు గాయస్, అన్ని ప్యాకింగ్ తోటి అన్ని రెడీ చేసుకోవడానికి ఇంకా మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో వీఆర్ రెడీ టు గో అండ్ దిస్ ఈజ్ అవర్ జై ఫస్ట్ ఫ్లైట్. జై అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు అనుకుంటా. ఒక 7 to 8 months అయితే వెళ్ళలేదు ఇండియాకి. అండ్ ఇంత హ్యాపీగా ఎందుకున్నాను అంటే, ఫస్ట్ నేను సాయిరామ్ మాత్రమే వచ్చాము యూకేకి. అండ్ మేము అనుకోలేదు ఇట్లా ప్రెగ్నెన్సీ, డెలివరీ ఇవన్నీ అవుతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేను ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని. అండ్ ఇంకా మా వర్క్ వల్ల మేము ఇండియాకి వెళ్ళలేకపోయాము. అండ్ ఇక్కడే మేనేజ్ చేద్దాము అని డిసైడ్ అయిపోయాము. సో యాహ్! ఇట్స్ అ బిగ్ థింగ్. ఇద్దరే మేనేజ్ చేయడం అంటే అది అంత ఈజీ విషయం అయితే కాదు. అండ్ మా మమ్మీకి వీసా కూడా అప్లై చేశాము. బట్ అది రిజెక్ట్ అయింది అన్‌ఫార్చునేట్‌గా. సో ఇంకా మా మమ్మీ వస్తదని కూడా చాలా వెయిట్ చేశాను, ఎదురు చూసాను. బట్ అదొక సాడ్‌నెస్ ఇచ్చింది రిజెక్ట్ అవ్వడము. ఆహ్, యాహ్! సో ఇవాళైతే ఇంకా మేము ఇండియాకైతే స్టార్ట్ అవుతున్నాము. మాకు ఈవినింగ్ నైట్ 10 అయితే ఫ్లైట్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మేము 5 అయితే స్టార్ట్ అయితాం. ఎందుకంటే మాకు ఆన్‌లైన్‌లో చెక్ ఇన్ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ నుంచి మేము ఎర్లీగా ఎళ్లి ఒక 3 హవర్స్ ముందు అక్కడుండి ఇంకా మా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తాము. అండ్ మాకు లగేజ్ కూడా లైక్ పర్సన్‌కి 46 కేజెస్ లగేజ్ చాలానే ఉంది. సో ఇనఫ్. ఇంకా నా డ్రెసెస్ కూడా అన్నీ నేను ప్యాక్ చేసుకొని, ఎందుకంటే నాకు మెటర్నిటీ లీవ్ ఉంది కాబట్టి ఇంకా నేను ఒక 4, 5 మంత్స్ అక్కడే ఉండి చూసాం సిచ్యువేషన్ బట్టి. నా బేబీ ఓకే ఉంటే నేను రిటర్న్ అవుతా, లేకపోతే అక్కడనే ఉండిపోతానేమో తెలీదు. సో యాహ్! అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ. అండ్ సాయి కూడా ఒక 2 వీక్స్‌లో రిటర్న్ అవుతాడు వర్క్‌కి మళ్ళీ. అండ్ మేము సేఫ్‌గా వెళ్ళాలి. సేఫ్‌గా ఫస్ట్ నా బేబీది 2 మంత్స్ ఓల్డ్ బేబీ తోటి జర్నీ చేస్తున్నాను. అంతా సేఫ్‌గా. ఐ హోప్ ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్. నేను ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాక అన్ని అప్డేట్స్ నేను ఇస్తుంటాను. సో థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మేము స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ ప్రైస్ వచ్చేసి £60 అయితే పడింది మాకు. మా హౌస్ నుంచి ఎయిర్పోర్ట్ అయితే 1.5 hour ఉండే. సో ఇంకా బేబీ తోటి ఇంకా ట్రావెలింగ్ కష్టమవుతుందని, ట్రైన్స్ అలా వెళ్తే కష్టమవుతుందని క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఇంకా ఇది లాస్ట్ డే ఆఫ్ అవర్ సన్. నేనైతే 5 to 6 monthsలో రిటర్న్ అవుతాను మళ్ళీ. కానీ జైకి మాత్రం ఇది లాస్ట్ డే. ఏమో తెలీదు ఫ్యూచర్లో మళ్ళీ లండన్కి తీసుకొస్తామో లేదో తెలీదు. యా ఆన్ ది వే టు హెత్రో ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోతున్నాము. ఇంకా రీచ్ అయ్యాక లగేజ్ మొత్తం కిందికి దింపి అన్నీ సెట్ చేసుకొని ఇంకా మా చిన్నోడైతే పడుకున్నాడు. స్టార్టింగ్ కార్ ఎక్కినప్పటి నుంచి ఇప్పటివరకు ఏం డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా పడుకున్నాడు. ఇంకా లగేజ్ చెక్ ఇన్ చేసుకొని బోర్డింగ్ పాసెస్ తీసుకొని ఇంకా గేట్ దగ్గరికి వెళ్తే అయిపోతుంది. సో, యాక్చువల్‌గా ఏమైంది అంటే, మాకు 46 కేజీస్ లగేజ్ అయితే ఇచ్చారు. సో, మేము ఆల్మోస్ట్ నాకు కావాల్సినవన్నీ అయితే సర్దుకున్నాను. సాయిరామ్‌కైతే లగేజ్ అయితే చాలా అయితే ఏం లేదు. ఓన్లీ 2 వీక్సే కాబట్టి కొన్ని డ్రెసెస్ అయితే పెట్టుకున్నాడు. బట్ మాకు ఇంకా ఎప్పుడూ టెన్షన్ ఉంటుండే. సో, మళ్ళీ ఎక్స్‌ట్రా లగేజ్ అయితే మనం ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసి వెళ్ళాల్సి ఉంటది. సో, అందుకనే ముందే చూసుకొని ఎంతైనా కొంచెం తక్కువ అయితే బెటర్, ఎక్కువ కాకుండా ఉంటే. సో, మన ఓన్ థింగ్స్ అయితే మనము లైక్ వాళ్ళు తీసేసే వదిలిపెట్టాల్సిన అవసరం లేకుండా మనకు కావాల్సిన థింగ్స్ అయితే మనం తీసుకెళ్ళొచ్చు. నార్మల్ చెక్-ఇన్ దగ్గర అయితే చాలా పీపుల్ అయితే ఉండే. సో, అక్కడున్న స్టాఫ్ మెంబర్స్ అయితే మమ్మల్ని స్పెషల్ సర్వీసెస్ దగ్గరకైతే వెళ్ళమన్నారు బగ్గీ చూసి. అండ్ మేము B20 దగ్గరకైతే వెళ్ళమన్నారు. సో, అక్కడికి వెళ్ళాము. అండ్ అది ఓన్లీ ఫర్ చిల్డ్రన్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి అది.
ఫైనల్గా మా చెక్కిన్ అయితే అంతా ఫినిష్ చేసుకున్నాం గాయస్. ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వడమే మిగిలింది. అబ్బో చాలా ఘోరంగా చెక్ చేస్తారు. బేబీతో స్టార్ట్ అయ్యాం కాబట్టి బేబీని కూడా చెక్ చేశారు. అన్నీ రిమూవ్ చేసి ట్రేస్లలో పెట్టి ఫైనల్గా మా చెక్కిన్ అయితే ఫినిష్ అయిపోయింది. ఎగ్జాక్ట్ 7:11 అయిపోయింది. ఇంకా 3 అవర్స్, 8, 9, 10 ఇంకా 2 అవర్స్ అయితే వెయిట్ చేస్తే మేము ఫ్లైట్లోకి ఎంటర్ అవుతాం. యా, ఇప్పటికైతే ఇవే అప్డేట్స్. అండ్ నెక్స్ట్ అది ఇంకొక ట్రే అయితే రాలేదు. సో సాయిరామ్ దాని గురించి వెయిట్ చేస్తున్నాడు. ఆ ట్రే వస్తే ఇంకా మేము లోపలికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా బేబీకి ఫీడ్ చేసి డైపర్ చేంజ్ చేసి ఇంకా 10 వరకు వెయిట్ చేసి అండ్ మేము లోపలికి అయితే వెళ్తాము. లైక్ ఫ్లైట్ లోపలికి అయితే వెళ్తాము. గాయస్ చూడండి, ఎయిర్పోర్ట్ వ్యూ అయితే నాకు సూపర్గా నచ్చింది. ఈ లైట్స్ ఇవన్నీ చాలా బాగుంది కదా. ఎయిర్పోర్ట్ హెత్రో ఎయిర్పోర్ట్ అనమాట. యా, అండ్ ఇక్కడ ఒక పియానో కూడా ఉంది. నెక్స్ట్ నేనే ఒకసారి ట్రై చేస్తా ఎలా మ్యూజిక్ ప్లే చేస్తాను. మా హస్బెండే వీడియో తీయబోతున్నాడు. అండ్ మాకు ఇంకా చాలా టైం ఉంది. ఎయిర్పోర్ట్లో ఇలా టైం పాస్ చేస్తాము. మా చిన్నోడు అయితే హ్యాపీగా పడుకున్నాడు నన్ను డిస్టర్బ్ చేయకుండా. ఇంకా లేవలే, చూడాలి. లేస్తే ఇంకా ఫీడ్ చేయడం. నాకు అసలు యాక్చువల్‌గా రాదు గాయ్స్. బట్ ఏదో ట్రై చేస్తున్నాను. ఇంకా ఆ మ్యూజిక్ విని నాకే అనిపించింది మళ్ళీ ట్రై చేయొద్దని. ఇంకా అలా టైం పాస్ చేస్తూ ఇంకా యాక్చువల్‌గా షాప్ చేద్దామని అనుకున్నాను. కొన్ని యాక్సెసరీస్ లైక్ మా మమ్మీ అయితే బ్యాగ్ అయితే తీసుకురమ్మని చెప్పారు. మాకు ఇంకా టైం లేకుండే యూకేలో ఫాస్ట్‌గా రెడీ అవ్వడం వల్ల. అండ్ ఫైనల్‌గా ఎయిర్‌పోర్ట్‌లో చూద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ ఇక్కడికొచ్చి చూస్తే చాలా ఎక్కువ ప్రైజెస్‌గా ఉన్నాయి. బయట దానికంటే ఇక్కడ ఎక్కువ ప్రైస్ అయితే ఉంది. సో చూద్దాం. నాకు నచ్చితే తీసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను. సో మా మమ్మీ ఎలాంటి బ్యాగ్ అడిగారు అంటే లైక్ మనం ఎక్కడికన్నా టూర్స్‌కి వెళ్ళినప్పుడు సైడ్ లాంగ్ థ్రెడ్ వచ్చి హ్యాండ్ బ్యాగ్, క్యారియర్ బ్యాగ్స్ ఉంటాయి కదా! లైక్ నార్మల్‌గా సెల్ ఫోన్స్ ఇంకా మన కీస్ అలాంటివి పెట్టుకోవడానికి. సో అలాంటి బ్యాగ్స్ అయితే అడిగారు. చూసాను. అన్ని కలెక్షన్స్ అయితే లేకుండే. జస్ట్ 2 ఆర్ 3 ఉండే. ఇంకా వేరే దగ్గరైనా చూద్దామని ఇంకా అక్కడైతే తీసుకోలేదు. జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేశాను ఏమేమి ఉన్నాయని షాప్‌లో. ఇంకా మొత్తం తిరిగి చూసేసరికి ఇంకా ఫుల్ టైర్డ్ అనిపించి ఒక దగ్గర కూర్చొని ఆకలేస్తుందని మేము తెచ్చుకున్న వ్రాప్స్ అయితే తిన్నాము. సూపర్ టేస్టీగా ఉండే ఆ రోజు ఎందుకో వ్రాప్ అయితే. ఇంకా అది తినేసి ఇంకా టైం పాస్ అయితే చేసాము. దాని తరువాత ఇంకా తినేసాక ఇట్ ఈస్ ఎ టైమ్ ఫర్ డైపర్ చేంజ్. ఇంకా మా హస్బెండ్ ఇంకా డైపర్ చేంజ్ చేయడానికైతే మా చిన్నోడిని వాష్‌రూమ్‌కి అయితే తీసుకెళ్ళాడు. ఇక్కడ నార్మల్ బేబీస్‌కి డైపర్ చేంజ్ చేయడానికి రెస్ట్ రూమ్స్ అయితే ఉంటాయి. సో అది యూజ్ చేసుకున్నాము ఎయిర్‌పోర్ట్‌లో. అండ్ ఇక్కడ చూడండి హ్యాపీగా ఆడుకుంటున్నాడు మా చిన్నోడు. ఇంకా కొద్దిసేపట్లో అయితే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కబోతున్నాడు. వానికైతే ఏం తెలీదనుకుంటా. బట్ నేనైతే ఏం చాలా లేదు, ఎక్సైటెడ్‌గా పడతనే అండ్ ఉన్నాయి. చాలా టెన్షన్‌గా కూడా ఉంది. సో హి ఈజ్ ఓన్లీ 46 డేస్ ఓల్డ్. అండ్ బావా నువ్వు హీరోలా ఉన్నావు. ఈ హీరోకి ఒక హీరోయిన్ కావాలి. నేను సరిపోనా? సారీ, హీరోయిన్స్ కావాలైతే. ఒక్కరు చాలు. జగన్ జరిగా కావాలంటే వాడి మీద ఎందుకు పెడుతున్నావు? జగన్ కావాలంటే ఐస్ క్రీమ్.
వాని మీద బట్టి నీ మనసులో ఉన్న మాట బయట పెడుతున్నావు. నేను బయట ఎన్నో ఫుడ్ ట్రక్స్ చూసాను కానీ ఇది చూడండి ఎంత చిన్న కాఫీ ట్రంక్ అనుకుంటా. ఇది కాఫీస్ సేల్ చేస్తారు అనుకుంటా. అది ఓపెన్ అయితే లేదు, క్లోజ్ చేసి ఉంది. సో గాయ్స్ మాది గేట్ నెంబర్ వచ్చేసి B37. సో ఇప్పుడు గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా కొద్దిసేపట్లో ఫ్లైట్లో ఉంటాము. సో ఇప్పుడు ఒక 8:30కి అయితే నేను అట్లా ఏ బ్రేక్ వద్దు, బాయ్ 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 బ్రేక్ బాయ్. సో యా ఎయిర్ ఇండియా దగ్గరికి అయితే వచ్చాము. చాలా మంది ఉన్నారు గైస్. ఆల్మోస్ట్ అందరు వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఫ్లైట్ లోపలికి వెళ్ళడమే. ఎస్, వీఆర్ ఆల్సో వెయిటింగ్. మమ్మల్ని ఫస్ట్ పంపిస్తే బాగుండు. మా సీట్స్ తొందరగా చూసుకొని సెటిల్ అవుతాం ఫ్లైట్లో. కానీ ఫస్ట్ ఫ్లైట్ అండ్ లైఫ్లో గుర్తుండాలి అని అనుకుంటున్నాను. నేనైతే 25 ఇయర్స్కి అయితే ఫ్లైట్ ఎక్కాను. బట్ మా డే అయితే 2 monthsకే ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాడు. ఫస్ట్ ఫ్లైట్, అది కూడా లండన్ నుంచి ఢిల్లీకి అండ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్. ఫైనల్లీ వాడేమో కానీ చూడాలి మాకు ఎలా ఉంటుందో. లోపలికి వెళ్ళాక చూసే జనాలు అయితే చాలా మంది ఉన్నారు. సీట్స్ కూడా ఖాళీగా ఉంటాయో ఉండవో. యా, ఈ నైట్ ఎలా గడుస్తుందో చూడాలి. నైటే కాదు, అండ్ ఆఫ్టర్నూన్ 4 o'clock వరకు. సో మేము ఆల్రెడీ బేసినెట్ సీట్ బుక్ చేసుకున్నాము. బట్ మాకు అది పెండింగ్ అని చూపించింది. అండ్ ఇక్కడికి వచ్చాక కూడా మాకు దొరకలేదు. సో ఏం చేయలేక ఇంకా మేమే మా మీద కూర్చోబెట్టుకున్నాము, హోల్డ్ చేసుకున్నాము చాలాసేపటి వరకు. మాకు బేసిక్ సీట్ అయితే రాలేదు. ఇంకేం చేయలేక ఇంతసేపు నేనైతే హోల్డ్ చేశాను. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఇది ఫుడ్ తినేది ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి ఇంకా దాన్ని పడుకోబెట్టాము. కొంచెమైనా మా హ్యాండ్స్కి రిలీఫ్ అవ్వడానికి. సో యా, మాకు ఫుడ్ అయితే వస్తుంది. ఇలా మా జర్నీ అయితే అవుతుంది. నేనైతే నాకు నచ్చిన మూవీ స్టార్ట్ చేసి చూస్తున్నాను. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ విత్ మై హస్బెండ్ అండ్ మై సన్. హియర్ ఇట్ గోస్. ఇప్పటివరకు అయితే మాకు ఏ ప్రాబ్లం లేదు. బట్ టేకప్ అయ్యే ముందు ఇయర్ ప్లగ్స్ అయితే ఊడిపోతూ ఉన్నాయి. అవి సెట్ చేయడము అండ్ ఫీడింగ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. బట్ ఫైన్, ఐ మేనేజ్డ్ ఎవ్రీథింగ్. స్ట్రాంగ్ రోహిణి. యా, అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే మేము సీట్ బుక్ చేసుకోవడం కార్నర్ సీట్స్ అయితే బుక్ చేసుకున్నాము. అదొకటి కొంచెం బెనిఫిట్ అయింది. ఈజీగా లైక్ వాష్రూమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇద్దరము ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా కార్నర్ సీట్ బుక్ చేసుకున్నందుకు మాకు కొంచెం ఈజీగా అనిపించింది. మేము అడిగాము స్టాఫ్ని, మాకు ఏమన్నా బేసిన్ సీట్ ప్రొవైడ్ చేస్తారా, లైక్ ఫ్రంట్లో ఉంటుంది, బేబీ పడుకోవడానికి అన్నీ కంఫర్ట్గా ఉంటుంది. బట్ అది అన్ఫార్చునేట్గా మాకైతే రాలేదు. వేరే పిల్లలకైతే ఇచ్చారనుకుంటా. మేము రిక్వెస్ట్ చేసాము, బట్ వాళ్ళైతే ఇవ్వనని చెప్పారు. ఇంక ఇక్కడే మేనేజ్ అవుతున్నాము. ఇంకా 9 hours ఫ్లైట్ జర్నీ ఇలానే ఉండబోతుంది. యా, చూద్దాం.
సో, ఫ్లైట్‌లో అయితే మళ్ళీ ఒకసారి డైపర్ చేంజ్ అండ్ క్లాత్స్ అయితే చేంజ్ చేసాము. ఇలా ఫ్రీక్వెంట్‌గా చేంజ్ చేస్తే బేబీస్ కొంచెం ఫ్రెష్‌గా ఫీల్ అయ్యి హ్యాపీగా నిద్రపోతారు. ఇంకా మాకు 1 అవర్ 30 మినిట్స్ అయితే ఉంది రీచ్ అవ్వడానికి ఢిల్లీకి. సో, అప్పుడే మార్నింగ్ కూడా అయిపోయింది. మాకు బ్రేక్‌ఫాస్ట్ అయితే తెచ్చిచ్చారు. ఇది నాన్ వెజ్ బ్రేక్‌ఫాస్ట్. ఒక ఆమ్లెట్ అండ్ కొన్ని ఆలూస్ అండ్ ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ అండ్ క్రోసెంట్ అయితే మాకిచ్చారు. సో, ఇది కూడా తింటూ ఎంజాయ్ చేస్తూ ఫైనల్‌గా మేమైతే ఢిల్లీకి రీచ్ అయిపోయాము. చూసారు కదా! వెల్కమ్ టు ఇండియా. ఫైనల్లీ వి ఆర్ ఇన్ ఇండియా. మేమైతే సేఫ్‌గా వచ్చాము. ఐ యామ్ వెరీ హ్యాపీ థట్ వి రీచ్డ్ సేఫ్‌లీ. అండ్ ఇక్కడ మాకు సాడ్ న్యూస్ ఏంటి అంటే మా పక్క ప్యాసింజర్ కూడా హైదరాబాద్‌కి ట్రావెల్ చేస్తున్నాడు ఢిల్లీ నుంచి. సో, తను ఏం చెప్పాడు అంటే మా ఫ్లైట్ హైదరాబాద్‌కెళ్ళే ఫ్లైట్ అయితే డిలే అయింది. సో, మళ్ళీ ఫ్లైట్ వచ్చేసి 7:00 ఉందని చెప్పారు. అక్కడికి అబ్బా! ఆల్రెడీ ఫుల్ టయర్డ్ అయిపోయాం. మళ్ళీ 7 వరకు వెయిట్ చేయాలని కొంచెం థింక్ చేస్తున్నప్పుడు మళ్ళీ మా బ్యాగ్స్ అన్నీ తీసుకున్నాక మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే 4:00 ఉండే. సో, ఫైనల్లీ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యుండే. ఫ్లైట్‌కి ఎక్కంగానే 4:00 నుంచి అది ఫ్లైట్ ఎళ్ళట్లేదు. వాళ్ళు టేక్ ఆఫ్ చేయట్లేదు. అదొక ఫుల్ టయర్డ్‌గా అనిపించింది. టయర్డ్ అయిన ఇంకా ఇంకా కొన్ని హవర్స్లో జై వాళ్ళ అమ్మమ్మని, నానమ్మని, తాతని, మామని, అత్తని అందరినీ చూడబోతున్నాడు. ఎక్సైటెడ్ అది నా బిస్కెట్ తింటున్నా. క్యూట్ ఫేస్ని దింపుతున్నా. జై ఎందుకు జై ఫస్ట్ టైం జై ఎండని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. యూకేలో ఎంతలా అయితే ఎండ రాదు. సో కొంచెం విచిత్రంగా ఫీల్ అవుతున్నాడు అని నాకు అనిపిస్తుంది. యా అండ్ ఫైనలీ హీ ఈస్ గోయింగ్ టు మీట్ హిస్ తాత, నానమ్మ, అమ్మమ్మ, మామయ్య, అత్తమ్మ వీళ్ళందరినీ మీట్ అవ్వబోతున్నాడు 2 months తర్వాత. సో గాయ్స్ ఫైనల్లీ వి రీచ్ టు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్. ఇంకా కొద్దిసేపట్లో అయితే మేము మా వాళ్ళని కలవబోతున్నాను. ఐయామ్ సో ఎక్సైటెడ్ ఎందుకంటే 2 మంత్స్ తర్వాత డెలివరీ ఐయామ్ సో ఎక్సైటెడ్ వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో. సో ఇది ఇప్పటికి ఈ వీడియో. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.